హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అండ్ గౌరవ్ గురించి, గౌరవ్ స్ట్రెంగ్త్ ఏమనిపిస్తుంది మీకు? మనోడు వర్స్టైల్ డాన్స్ అంటే వర్స్టైల్ అన్ని చేస్తాడు. ఇంతవరకంటే నేను ఏదైతే ట్రై చేయాలనుకున్నానో దాన్ని అన్ని చేస్తున్నాడు మనోడు ఈజీగా. అండ్ మెయిన్ హార్డ్ వర్కింగ్ చాలా, అంటే ఒకటి చెప్పి వెళ్తే అది కరెక్ట్ ప్రాక్టీస్ చేసి, అంటే ఒక హంగర్ ఉంది గెలవాలి, ఏదో చేయాలి లైఫ్ అని. అది అన్నంత వరకు మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే లేజీ అయిపోతామో, ఎప్పుడైతే ఇదైపోతామో చాలే అనేసి అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది. అంతవరకు మనకి చేయాలని అనుకుంటే ఏదైనా చేయొచ్చు లైఫ్. సో బేసికలీ ఇద్దరిది, ఐ మీన్ ఇద్దరికి పర్సనల్ ఇంట్రెస్ట్ హిప్ హాప్ మాస్టర్, హిప్ హాప్ ఎక్కువ ఇష్టం అనుకుంటా. డాన్స్ అంతే, అది ఏదైనా ఓకే. హిప్ హాప్, లిరికల్ కానీ క్లాసికల్ కానీ ఏ చేసినా డాన్స్ అంతే. అది చాలా మంది స్టైల్స్ అంటారు కానీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ స్టైల్స్, ఐ బిలీవ్ ఇన్ డాన్స్. డాన్స్ అనేది అదొక ఆర్ట్ అంతే. అది ఏదైనా ఏ స్టైల్ అయినా అది మనుషులు క్రియేట్ చేసిందే, బట్ డాన్స్ అనేది దేవుడు క్రియేట్ చేసింది. సో ఆర్ యూ కాన్ఫిడెంట్ ఎనఫ్ మాస్టర్ గౌరవ్తో కప్పు కొడతా నేను ఖచ్చితంగా అని చెప్పి? అది నేను అంత ఏం ఆలోచించాను. నా జరిగే పర్ఫార్మెన్స్ బాగుంటే చాలు. అంటే నేను చాలా ఆల్మోస్ట్ 4-5 కప్పులు కొట్టేస్తాను. నాకు అది విన్నింగ్ లూజింగ్ అనేది కామనే, బట్ మనోడికి ఫస్ట్ షో, అంటే నాతో కలిసి ఫస్ట్ షో, సో కనీసం గౌరవ్ కోసమైనా గెలవాలి ఈ షో. అండ్ మీ ఆట గురించి మాట్లాడితే, మీ ఆట గురించి పర్సనల్లీ చాలా మంది ఎప్పటి నుంచో వస్తున్న కమెంట్స్, హీరో హీరో యష్ మాస్టర్ హీరో హీరో అని. ఏంటి మాస్టర్ ఆట ఎప్పుడు మొదలవుతుంది? జరుగుతుంది డార్లింగ్, అంటే అన్ని మేనేజ్ చేస్తున్నా, దానివల్ల కొంచెం లేట్ అవుతుంది, బట్ ఎప్పుడు వస్తుందో అది చాలా బాగా వస్తుంది. అండ్ అది అంటారు కదా, గుడ్ థింగ్స్ టేక్ టైం అని. సో నాకేం హడావిడి ఏం లేదు, వెంటనే ఏమో చేసాను ఏం లేదు. సో టైం తీసుకుంటున్నా అండ్ ఇట్స్ కమింగ్ వెరీ గుడ్. సో త్వరలోనే ఒక మంచి అప్డేట్ వస్తుంది. అంటే ఎప్పుడు ఇస్తారు అప్డేట్ చెప్పండి? అంటే ఈ మంత్ ఇస్తున్నారు అప్డేట్? ఈ మంత్ లో ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. అండ్ అది ఇంకా నా లైఫ్ లో ఇంకొక జర్నీ స్టార్ట్ అవబోతుంది. అండ్ చాలా బాగా వచ్చింది మూవీ కూడా. అండ్ చాలా ఎక్సైటెడ్ టీమ్ అంతా. అందుకే ఏది బయట రాకుండా నీట్ గా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తున్నాం. చాలా మంది నన్ను అడుగుతున్నారు అనమాట, ఏమైందని. కమింగ్ గుడ్. నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుందని. సో లైఫ్ లో ఐ మీన్ మంచిగా మ్యారేజ్ ఫేస్ కానీ అన్ని నచ్చినవన్నీ అచీవ్ చేసుకుంటూ వస్తున్నారు, ఒక వారియర్ లాగా చిన్న లో లెవెల్ నుంచి. మీ గురించి నేను ఒకటి విన్నాను మాస్టర్, అంటే అప్పట్లో షోస్ కోసం ఐ మీన్ డబ్బులు లేకపోతే, రిజర్వేషన్ లేకపోయినా ట్రైన్ ఈవెన్ డోర్ పక్కనే కూర్చుని వచ్చి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి, ఈ రోజు ఓన్ మీకు ఒక డాన్స్ కంపెనీ, ఐ మీన్ మీకు ఒక ఉంది. లైక్ ఆ జర్నీ గురించి ఎలా చెప్తారు మీరు? అది ఫన్ డార్లింగ్. అంటే నాకు లైఫ్ లో ఏమర్థమైందంటే, అంటే చేస్తున్నాక యాక్చువల్లీ సక్సెస్ వచ్చిన తర్వాత లైఫ్ లో మజా ఉండదు. ఏమీ లేని దగ్గర నుంచి సక్సెస్ వచ్చేంత వరకు జర్నీ ఉంది కదా, అదే మజా యాక్చువల్లీ. అది అందరు చాలా మంది మిస్ అయిపోతారు. అంటే అరే ఏంట్రా ఇంకా సక్సెస్ అవ్వలేదు. కానీ సక్సెస్ వచ్చిన తర్వాత ఈ స్ట్రగుల్కి ఉన్న మజా ఉంది కదా, అది మన లైఫ్లో మళ్ళీ ఎప్పుడు రాదు. అది ఒకేసారి వస్తుంది లైఫ్లో స్ట్రగుల్ అనేది. దాన్ని మనం ఎంత ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తామో మన లైఫ్ అంత బాగుంటుంది. అది ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే, అంటే అది కూడా మనకి అదొక స్టెప్, అదొక ఫేజ్ లైఫ్లో. ఆ ఫేజ్ మిస్ చేసుకోకూడదు. అది కూడా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే కష్టపడ్డామని ఏం లేదు డార్లింగ్. అది నాకు నచ్చింది డ్రీము, నేను చేసుకోవడం కోసం నేను చేస్తుంది ఫైట్ కాబట్టి అది ఇష్టపడే చేస్తా కదా, దాంట్లో కష్టమే ఉంది. ట్రైన్లో వెళ్ళేటప్పుడు సీట్ పైన కాకుండా పైన ఏడాడనే వెళ్ళేవాడిని, బికాజ్ నాకు ఇష్టం కాబట్టి. ఒకవేళ నాకు ఇష్టం కాకుంటే అసలు నేను నుంచి బయటికి రానుగా. సో నాకు నచ్చింది చేయడానికి నేను ఎంత దూరమైనా వెళ్తా. నాకు అది మజా ఉంది అక్కడ నాకు నేను హ్యాపీ ఉంటా అంటే ఐ డూ ఎనీథింగ్. ఓకే. అండ్ నార్మల్లీ మీరు ఎన్నో కప్స్ గెలిచారు, రిజెక్షన్స్ కూడా ఫేస్ చేసి ఉంటారు. ఈ విన్నింగ్ కానీ లూజింగ్ కానీ, ఈ గెలుపోవటంలో ఏం నేర్పిస్తుంది మాస్టర్ మీకు? ఏం నేర్చుకుంటారు? గెలుపు నుంచి ఏం నేర్చుకుంటారు? ఓటమి నుంచి ఏం నేర్చుకుంటారు? యాక్చువల్లీ గెలుపు నుంచి కొంచెం బద్ధకం వస్తుంది లైఫ్లో. ఓటమి చాలా నేర్పిస్తుంది డెఫినెట్గా. బికాజ్ ఓడిపోయిన తర్వాత ఇంకా అంటే చాలా మంది స్టాప్ అయిపోతారు, అరే. కానీ అది ఒక మంచి పుష్ ఇస్తుంది నాకంటే. నేను ఎంతవరకు అయితే ఫెయిలియర్స్ చూసానో చాలా మంచి పుష్ ఇస్తుంది. పడినప్పుడు లేయడమే మజా అనమాట. సో ఆ ఫెయిలియర్ నేర్పించేది విన్నింగ్ అనేది నేర్పేది. బట్ డెఫినెట్లీ లైఫ్లో విన్నింగ్ కావాల్సిందే, గెలవాల్సిందే. బికాస్ గెలిచిన వాడు చెప్తేనే ఈ ప్రపంచం వింటుందని ఒక సామెత ఉంది కదా, అలాగా విన్నింగ్ అవ్వాల్సిందే. కానీ ఫెయిలియర్ నేర్పించేది విన్నింగ్ అనేది నేర్పేది. కానీ ఎన్ని ఫెయిలియర్స్ వచ్చినా కూడా లైఫ్లో డెఫినెట్గా ఒక సక్సెస్ వస్తుంది. బట్ దానికోసం అలా
అలా జస్ట్ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తే లైఫ్ బాగుంటుంది. సో మీ కంపానియన్ గురించి అడుగుతున్నారు. Yeah. ఇప్పుడు ఇంట్లో ఎలా ఉంటది మీ మధ్య? ఐ మీన్ ఆర్టిస్టిక్ కాంపిటీషన్ ఒకటి ఉంటది కదా, ఇద్దరు డాన్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి. మా వైఫ్ వైఫ్ డాన్స్ కాదా సార్? ఓకే ఓకే, డాన్స్ ఎయిర్ హోస్టెస్ యాక్చువల్లీ. ఓకే ఓకే. నా కాలేజ్ మెట్. సో మాది లవ్ మ్యారేజ్. ప్రస్తుతానికి ఇంట్లోనే ఉంటుంది. సో ఇది దీనికోసం ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా యూత్ కి? బికాజ్ యూత్ అందరూ కూడా చాలా మంది ఏంటంటే లవ్ సక్సెస్ చేసుకుని ఇలా మ్యారేజ్ దాకా తీసుకెళ్ళిన వాళ్ళని ఒక ఐకాన్ లాగా, ఒక ఇన్స్పిరేషన్ పాయింట్ లా చూస్తారు. ఆ జర్నీ ఐ మీన్ ఎలా అచీవ్ చేయాలి అది అనేది ఏమన్నా ఒక చిన్న పాయింట్ లో ఏమైనా చెప్పగలరా? ఏం మెసేజ్ లేదు, ఎవరి లైఫ్ వాళ్ళకి ఎవరి స్ట్రగుల్ వాళ్ళకి ఉంటుంది. బట్ అంటే అది లక్ అంటే బికాజ్ ఒక అంటే మాది చైల్డ్హుడ్ లవ్ స్టోరీ. అది స్టార్ట్ అయ్యి దాన్ని అలా కంటిన్యూ చేసి దాన్ని మ్యారేజ్ అయిపోయిన తర్వాత అది చాలా తక్కువ మందికి దొరుకుతుంది. ఐ ఫీల్ ఐఎమ్ లక్కీ. స్కూల్ ఏజ్ నుంచి గ్రేట్. సో బికాజ్ ఐఎమ్ లక్కీ అనమాట. వీఆర్ ఎప్పటికీ మేము ఇద్దరం ఫ్రెండ్స్ లాగే ఉంటాం. సో అది చాలా తక్కువ మందికి కుదురుతుంది. అండ్ ఐఎమ్ బ్లెస్డ్ దట్ నేను అంటే నాకేది ఇష్టమో అదే కెరియర్లో ఉన్నా. అంటే నాకు ఎవరు ఇష్టమో వాళ్ళనే పెళ్లి చేసుకున్నాను. మా పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్. సో అందుకే నాకు బయట ఎంత స్ట్రగుల్ అనిపించవు. బికాజ్ లోపల పీస్ ఉంది కాబట్టి నాకు బయట అంతేమి ప్రాబ్లం అనిపించదు. ఎప్పుడైతే లోపల పీస్ ప్రాబ్లం అవుతుందో అప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో గౌరవ్ బ్రో, సో ఈ ఎలిమినేషన్, ఈ స్ట్రగుల్, ఈ ప్రెషర్ ఉంటుంది కదా, హౌ డూ యూ ఫీల్ దట్ ఎలిమినేషన్ फेज? मैं एलिमिनेशन मतलब मेरे को ऐसे फील नहीं होता है. हाँ हाँ, क्योंकि मेरे को जो ये सिखाते हैं मेरे को लगता है कि ये बहुत खतरनाक चीज है. क्योंकि जो कॉन्सेप्ट से मतलब जो भी मैंने अभी तक किया है वो अदरी पॉइंट दिया है. तो मेरे को एलिमिनेशन से डर नहीं लगता. मैं बहुत पॉजिटिव रहता हूँ. बहुत ज्यादा पॉजिटिव रहता हूँ क्योंकि इन्होंने जो सिखाया है बस मेरे को वो फाड़ना है. ये हमेशा मुझसे कहते हैं कि तू बस मेरे को खुश कर, स्टेज पे परफॉर्म कर और मैं खुश होना चाहिए. बस वही है. फिर मेरे को डर ही नहीं लगता एलिमिनेशन इन सबसे. Nice, nice. Do you want to win the trophy of Of course. Of course. E Sari Cup. Namde. Namde. Okay, after a few days Namdu. Namde. Yeah. Nice. So आपके पास खतरनाक कोरियोग्राफर है ना? सबसे खतरनाक. सबसे खतरनाक. Nice, nice. So do you have any favorite actor here who dance well? Heroes. तेलुगु हीरो में अच्छा डांस करते. NTR सर. ओके. हाँ, वो मेरे को उनका वो पसंद है. जब भी वो मतलब जो भी कोरियोग्राफी करते हैं वो वन टेक ही देते हैं. वन टेक में वो पूरा कोरियोग्राफी मतलब कर देते हैं. जो भी उनको कॉम्बो सिखाया जाता है वो वन टेक ही लेते हैं, दूसरा टेक नहीं लेते हैं. कौन? NTR सर. NTR सर. ओके. who told you that? कौन बोला आपको? बहुत लोग बोलते हैं. शेखर मास्टर ने भी बोला है. Okay, उन्होंने okay. भी किया है ना उनको कोरियोग्राफी. Okay, okay. तो वो चीज मेरे को भी मतलब बहुत अच्छी लगती है. वैसा మాస్టర్ మనోడు కూడా సింగిల్ టేక్ లో నేర్చేసుకుంటాడా? మనోడు చాలా ఫాస్ట్. ఒకసారి మనోడు కూడా చాలా ఫాస్ట్. ఒకసారి కొన్నిసార్లు ఒక 1 day 2 days లో సాంగ్ అయిపోతుంది. చాలా ఫాస్ట్. సో అభి యష్ మాస్టర్